ఢిల్లీ జంతర్ మంతర్ లో పొన్నం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇక్కడికి వచ్చినాం. ఈ సందర్భంగా వేదిక మీద జరుగుతా ఉన్నా ఇది కాంగ్రెస్ పార్టీ సభ కాదు, 12 వర్గాల సంఘాల వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు. ఏ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ వేదికగా మేము బేషరతుగా బిల్లుకు మద్దతు ఇస్తున్నామన్నటువంటి వాళ్ళు ఇలా ఈ వేదిక మీదకి ఎందుకు రాలేదు? సిపిఐ సభలో మద్దతునిచ్చి ఇలా సిపిఐ పక్షాన నారాయణ గారు వచ్చినారు. దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు ఇక్కడికి వచ్చినారు. తెలంగాణలో ఎంఐఎంతో సహా తెలంగాణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు, శాసనసభ పక్ష నాయకుడు, టీఆర్ఎస్ పక్షానికి సంబంధించిన నాయకులు ఈ యొక్క బీసీ బిల్లుకు 42% చట్టబద్ధత కల్పించడానికి శాసనసభ వేదికగా మద్దతునిచ్చి ఇలా పార్లమెంటు వేదికగా నరేంద్ర మోడీ గారిని అడగడానికి బీసీ సంఘాలు చేస్తున్న కార్యక్రమంలో ఎందుకు హాజరు కాలేదో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఒకటే మాట, తప్పనిసరి పరిస్థితులు అనివార్యమైంది. రాహుల్ గాంధీ గారు ఏనాడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా యాత్ర చేసే సందర్భంలో వారికి ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు అవగాహన కలిగి జితనే ఆబాదీ ఉత్తరే ఇచ్చేదారి అన్నారు. ఆ విధంగా కేంద్రంలో అధికారంలో రాకున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా దేశంలో దిక్సూచిగా దేశంలోని 29 రాష్ట్రాలకు మార్గదర్శకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం నుంచి నివేదిక దాకా ఇచ్చి చట్టం చేసి అలా ఢిల్లీకి పంపడం జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 4, 2014 నాడు కేబినెట్ తీసుకుంటే ఫిబ్రవరి 4, 2020 నాడు శాసనసభలో పెట్టి ఈరోజు దానిపైన మనం ఒక నివేదిక తీసుకొని ముందుకొచ్చినాం. కొంతమంది మాట్లాడతారు తప్పులున్నాయి, లేదు ఇంకోటి ఉంది, ముస్లిం లేదు. అరే ముందు షురువాత్ అయితే అయింది కదా, ఈ షురువాత్ తర్వాత దానికి సంబంధించి ముందుకు పోయి ప్రయత్నం చేయని వట్టినే కోడికి ఎన్నికలు లెక్కబెట్టి తప్పులున్నాయని అబద్ధ ప్రచారం చేయకూడదు. నేను మరో ముఖ్యమంత్రి గారి కేబినెట్ పరమైన వర్గాల మంత్రిగా ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి 1,00,000 మంది ఉద్యోగులు పెట్టి కుల సర్వే జరిగిన తర్వాత వచ్చినటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రజల అభిప్రాయం మేరకు నివేదిక ఇది. దీన్ని కూడా రద్దాంతం చేస్తారు, దేంతో ఓడుస్తారు, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. అందరికీ జాగ్రత్త. ఇవాళ తెలంగాణ నుంచి స్టార్ట్ అయిన ఈ యొక్క కుల సర్వే రేపు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీకి అవకాశం ఉంది. చేస్తే మంచిది, చేయకపోతే రేపు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కుల గణన జరిగి తీస్తుందని జాతీయ జనగణన हम करके दिखाएंगे అని లోక్సభలో గాండ్రించినటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరుగుతున్న మాట మనం చేస్తూ తప్పకుండా అందరూ కూడా ఇంతకు సురేఖ గారు చెప్పినట్టుగా ఐక్యంగా ఈ సాధించుకునే వరకు చిరంజీవి గారు చెప్పినట్టుగా అదే సప్లాని గాని ఇతర అంశాలన్నీ కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అంతా కూడా సానుకూలంగా ఉండాలి.